హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఇక నాన్న పాప అయితే స్కూల్కి పోయింది. ఆమె పోయినాక ఇక ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేయాలి కదా. ఫస్ట్ అయితే టిఫిన్ చేసుకోవాలి. అందుకని చెప్పి మా ఇంట్లో ఈరోజు టిఫిన్ ఉప్మా. సో వేడి వేడి ఉప్మా. ఉప్మా మీద వైట్ కలర్ ఉంది. వైట్ కలర్ ఉంటుంది ఉప్మా. లేదు ఎప్పుడైనా అంటే ఇది ఏంచలేనట్టు ఏంచితే బ్రౌన్ కలర్ అవుతుంది ఉప్మా. అవో తింటున్నాడు. ఆకలి గట్టిగా అవుతుంది. కాల్దానానికి మరి చూస్తున్నాడు. అయితే పొద్దున నుంచి తినలేవాడు, లేకపోతే అల్ల కదరక ఏదైనా గుంజుకొని తింటుండే. చూసినా ఆకలి అయితే వాడంతా వాడు అడిగి మరి తీసుకుంటాడు. వాటర్ అయినా సార్ మరి నువ్వు తినబెడతావుగా. ఏమంటేనేమో టైం పాస్ బావా బావా అనుకుంటా. కదా ఏదో ఒకటి ఇంకో 2 రోజులు అయితే మళ్ళీ సెట్ అవుతుంది. ఆడున్న పొజిషన్ నీ పొజిషన్కి వస్తాడు మళ్ళీ. ఆడు కింద పడ్డది. యాక్చువల్లీ కార్ అయితే ఇచ్చేసినాం. అది ఆల్రెడీ కర్నూలు కూడా వెళ్ళిపోయింది. కర్నూలా నైట్ వెళ్ళిపోయింది. అది లేదు హైదరాబాద్ లో ఉంటుంది కదా కారు. హైదరాబాద్ లో ఉంటుండే కానీ అలా పెళ్లి ఉందట, అలా చెల్లి పెళ్లి. ఓకే మళ్ళీ వస్తారు కదా. ఏమో బండి అయితే హైదరాబాద్ లో తిరుగుతాయా చెప్పలేము. వస్తుందా అటే ఉంటుందా తెలియదు అన్న. అది ఏమంటారు టీఎస్ బండి. మరి మన లోకల్ లో తిరగాలి. ఏపీ బండి తిరిగిస్తారంటే మన బండి ఆడ తిరిగిస్తారు. నిన్న ఫిట్నెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నరేష్ అన్న చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మన సబ్స్క్రైబర్ వాళ్ళ హస్బెండ్ అంటే ఆయన అలా ఫ్యామిలీని 15 మంది ఫ్యామిలీస్ చూస్తారట వీడియోస్. నిజంగా మీ అందరికి చాలా థ్యాంక్ యూ. ఇక మనం కాబట్టి కొంచెం స్పీడ్గా చేసిన వర్క్ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న. ఎంత రిస్క్ ఉన్నా కూడా మా కోసం టైం పెట్టుకొని ఆ టైంను మాకు కేటాయించి చేసినందుకు నరేష్ అన్నకి చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అయితే ఇంకోటి ఏంటంటే మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకున్న మన తిరుమలగిరే తీసుకోవాలి. మనకు అదే వస్తుంది కదా అడ్రస్ అదే కదా. అదే సికింద్రాబాద్ మీకే వస్తుంది. అయితే తీసుకుంటాం. ఇక తర్వాత ఫ్యూచర్ ఆలోచిద్దాం అన్న. ఫ్యూచర్ బట్టే తీసుకోవాలి. ఎందుకంటే అయిపోతుంది తెలుసా, పిచ్చి అయిపోయింది. నిన్న మొన్న కియా షోరూమ్ పోయినాం. మన రాహుల్ అని మన సబ్స్క్రైబర్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫుల్ చూస్తారట మన వీడియోలు. ఆయన సజెస్ట్ చేసిండు ఒకటి 2-3 చేసిండు కానీ అవి అడ్వాన్స్ అయితే కట్టేసి వచ్చినాం. ఇంకా ఫిక్స్ అయితే కాలేదు. నిన్న నెక్సాన్ చూసినాం, టాటా చూసినాం, దాని తర్వాత ఇది హోండై చూసినాం, కొత్త వచ్చిన క్రీటా చూసినాం, ఎలక్ట్రిక్ చూసినాం. చాలా అంటే చాలా చూసినాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. దాదాపు 11 షోరూమ్లు తిరిగినాం ఈ 5-6 రోజులలో. సో అంటే మన సజెషన్ ఏంటంటే పెట్రోల్ ఆర్ డీజిల్ ఆర్ సిఎన్జి ఆర్ ఈవీ. సిఎన్జి లేదా అయిపోయింది. ఏది బెటర్ అని, ఏది బెటర్ అనేది ఈవీ వాళ్ళు ఎవరన్నా చూసుకుంటే చెప్పండి. ఈవీకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చూద్దాం. ఇక ఇంకోటి బ్రాండ్ విటారా కూడా అనుకుంటున్నాం. చూద్దాం గ్రాండ్ విటారా లేకపోతే ఈవీలు ఏమన్నా చూద్దామని అనుకుంటున్నాం. కానీ ఏదైతుందో చూద్దాం. ఇక ఫైనల్ లేకపోతే మొత్తమే కార్ లేకున్నా కానీ హ్యాపీ. అట్లా అనుకుంటే కష్టం. లేదు కాబట్టి ఇంకా కార్ ఎందుకే మరి మేకలు వేసుకోవడానికి ఎట్లా? మేకలు కార్లు వేసుకొస్తారా? ఇవిలా మన కార్లు వేసుకోరాలా? ఎన్ని మేకలు వేసుకొచ్చినాం? మన కార్ లెక్క వాడినా మన అసలు దాన్ని మేకలు వేసుకొచ్చినాం, కుక్కలు వేసుకొచ్చుకున్నాం. దాన్ని కాదు అది కంది దొక్కించినాం, పడుగు దొక్కించినాం. దాన్ని ప్రతిదీ దాంట్లో యూజ్ అయింది. అది మోటార్ వీక్నాం, దాంతో మోటార్ దింపినాం, అంతగానం చేసినాం ఆ కార్ ని. సో మస్తు లైఫ్ ఇచ్చింది మాకు. ఈ అన్నకు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక టిఫిన్ అయితే తినేసి నేను బయలుదేరుతాను. మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎందుకని ఇప్పుడు చిన్న బ్యాంక్ పోవాలి. నాకు ఎన్ఓసి రాలే. ఎన్ఓసి నాకు అవసరం. మళ్ళీ అరే నెంబర్ చేంజ్ చేసుకుంటారు పేరు. కానీ బ్యాంక్ వాళ్ళు చూసినావా నిజంగా ఫస్ట్ ఇంట్రెస్ట్ అదేంది మనకి లోన్ పేడ్ నీకేమో మస్తు ముంగడికి వస్తారు. దాని తర్వాత క్లియర్ అయిన తర్వాత ఎన్ఓసి కోసం తిప్పలు పెడతారు. కనీసం ముఖం కూడా చూస్తలేరు. వాళ్ళు కూర్చోవలసి వస్తుంది. నిజంగా చాలా ఇబ్బంది పెడతారు. ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు అయితే చాలా చాలా ఇబ్బంది పెడతారు. నన్ను ఏ పని లేకుండా పోయాడు ఆఫీస్లో కూర్చుంటున్నా. ఆయన నా ముఖం చూస్తేనే ఏమైనా పని చేస్తాడేమో. అవంతా ఘోరంగా సిచ్యువేషన్. ఈరోజు పొద్దుంతా కూర్చోవాల్సిందా మళ్ళా ఇప్పటికే వారం అవుతుందన్నా. ఏం చేస్తాం రా ఇంటికాడ. సో అందరూ మళ్ళా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఎందుకంటే మళ్ళా కళ్ళదలు పెట్టిన మొన్న ఆయన ప్రజెంట్ కళ్ళదలు తీసేసి ఏదో డమ్మీ కళ్ళదలు పెట్టుకొని తిరుగుతుండు. అంటే ఎండలో తిరుగుతుంది కాబట్టి కొద్దిగా కూలింగ్ ఉండడానికి కోసం అయితే మస్తు యూజ్ అవుతాయి అవి. సో సండే ఒక్కటే రోజు ఇంటికాడ ఉన్నది తెలుసా? అవును మనం కారు అమావాస్య రోజు నుంచి అది ఏ రోజైనా ఆ రోజు మనము పెండ తెప్పించిన ఆ రోజు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు అసలు రెస్ట్ అనేది లేకుండా తిరుగుడు ఈడికి హైదరాబాద్కి 2 రోజులు అయితే హైదరాబాద్ లో ఉన్నాయి. మళ్ళీ షూస్ అన్న ఈరోజు నీకు షూ వేసుకుంటే పొద్దుంతా ఇబ్బంది అనిపిస్తలేనా? అవే కంఫర్ట్ రా. సిటీలో కదా, సిటీలో కంఫర్టే కానీ ఏంటంటే బండి కదా కాలాంది నాకు. అలాంటి విషయాలు మనం చెప్పొద్దు. ఎప్పుడైతే మన ఆధార్ కార్డు ఉంది. ఓకే అన్ని ఓకే అన్నీ ఉన్నాయి కదా. పెన్ ఉందా? పెన్ కంపల్సరీ ఉండాలి. అయితే
వెహికల్ మనం చార్జర్ తీసినాక అన్న చార్జర్ ఉంటుందేమో అనుకున్నట్టు అన్న మాకు కూడా అవసరం కదన్నా అన్న సరే తీయన్న అన్నాడు. ఉన్నాలే తీసి పెట్టినా మనకు కూడా అవసరం వస్తుంది కదా. కానీ ఉండే నేను కూడా బాధ అనిపించింది కారు పోతుంటే. మరి ఎట్లుంటా అన్న నిజంగా బాధ అనిపించింది. వాళ్ళ ముందు రేట్స్ బాగుండదు అని చెప్పేసి ఒక్కసారి కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఒకసారి రివైండ్ చేసుకుంటే దాంట్లో ఎన్ని కనమున్నాయా మనకు మస్తు అంటే మస్తుంటాయి నిజంగా దాన్ని. మళ్ళా ఏ విధంగా ఆ విధంగా బైక్ కాడికైనా ఇంటికాడికైనా హైదరాబాద్ లోకల్ అయినా నేనైతే చార్మినార్ గల్లీలో తిరిగినా తెలుసా. హైదరాబాద్ మొత్తం అదే కార్లో తిరిగినాం. బయట పోయినాం మస్తు అంటే మస్తు తిరిగినాం. ఫ్యామిలీతో తిరిగినాం. బయట కార్ని గోవా కొట్టిన ఒక్కనే నాన్ స్టాప్ గా ఒక్కనే డే అండ్ నైట్ నాన్ స్టాప్ కొట్టిన కార్ని. కానీ ఒకసారి కుక్కట్పల్లి ఫ్లైఓవర్ హైటెక్ సిటీ పోతుంటే గుద్దుతే అంటే కళ్ళు మూసుకొని ఫ్లైఓవర్ కింది దాటుతుంటే గుద్దుతే ముంగడ షిఫ్ట్ పోయి ఇంకో బండి దాకింది. ఆ బండి పోయి ఇంకోటి దాకింది. ఆ 3 డ్యామేజ్ అయినాయి. మన కారు మాత్రం ఏం కాలే. మాదాపూర్ పిఎస్ లో బండి పెట్టినాము. హాస్టల్ ఉన్నప్పుడు హాస్టల్ ఉన్నావు. అంత పెద్ద రిస్క్ నుంచి కూడా ₹1 కూడా కట్టకుండా డైరెక్ట్ బయటకు వచ్చినాం. తప్పులేదు. బ్రేక్లు వల్లే అదే అంటే మూమెంట్ ఎక్కువ లేదు కదా. అట్లా కూడా మన కార్కి ఏం కాలే. ఎప్పుడైనా డీజిల్ అంటే అయిపోయే టైంకి పెట్రోల్ బంక్ ఆపోజిట్ డీజిల్ అయిపోతుంది ఎప్పుడైనా. అయినా ఏడా హ్యాండ్ వేయలే మంచిగా ఉండే బండి అయితే. సో ఏదైనా సరే ఇప్పుడు రోజులే లేదు మనుషులకే గ్యారంటీ లేదన్న మనకు జీవితం అంతా మనతో వస్తున్నాని. అలాంటిది ఇక దానికి మనం ఇంకేం చేస్తాం దాన్ని ఎక్స్పెక్ట్ ఎమోషన్ అయిపోతున్నాం. సో మళ్ళీ ఒకసారి డిసిషన్ తీసుకుందాం. వేరే బండి తీసుకుందాం. కానీ తీసుకోవాలి కంపల్సరీ. చూద్దాం తీసుకుంటామా అసలు తీసుకోవడమా కూడా చూద్దాం. లేదు తీసుకోవాలన్నా అలవాటు పడ్డామనగానే కాదు కదరా. సడన్ గా చేతి తిరిగినట్టు అవుతా అన్న దేనికైనా కానీ. ఎవరు క్రియాన్స్ కాడ బయట ఆడిపిస్తున్నారు ఎవరాలు ఏమోగా హతామ ఇట్లా వచ్చినట్టు తింటురు కదా ఏడిపిస్తురు అని. ఏమైందిరా ఎవరు వచ్చిర్రు? అమ్మమ్మ వచ్చిందారా? పోరా అమ్మమ్మ పో 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 తినబెట్టుకో తినిపోనా. ఏమంటుందిరా అట్నే అంటుందా? బెదిరిస్తున్నట్టుంది భయపడి వస్తున్నాడు. ఏమనే ఇది ఆడుకుంటే మస్తు అనిపిస్తుంది కదా. మంచి ఎనర్జీతో ఆడతాడు ఎట్లా ఆట ఆడితే. కానీ అని తినబెట్టాలి. మంచిగా తినాలనుకో అది అరిగేదాకా మనం ఆడిపిస్తాడు ఆడతాడు ఎనర్జీగా ఉంటాడు. అని కానీ తినడు సడన్గా అని తినబెడితే తినడు. అదో బాధ. వాడిని ఆడిపిస్తూ బుధవరిస్తూ ఆట ఆడిపిస్తూ టీవీ పెట్టి బండి ఎక్కిపించి జారిపిచ్చి బండి ఎక్కిపించి అట్లా వేస్తూ ఉంటే టైం పాస్ తో మనకు తినిపిస్తేనే తింటాడు. లేకపోతే అది తినడు తర్వాత ఆడాడు. అట్లుంటది పరిస్థితి. ఇగో ఇక్కడ వాటర్ పోసిండు బట్టలు మొత్తం తీసి కింద చేసిండు అంతా ఆగమాగం చేసిండు. రైట్ అన్నా నీకు మళ్ళీ టైమింగ్ ఉందా? మళ్ళీ ఏ రాత్రి ఉన్నా? రాత్రి 11:30కి వచ్చినావు. 12 రాత్రి వచ్చేసరికి 12 పడుకునేసరికి 1:30. గదే మరి హెల్మెట్ పోయింది. హెల్మెట్ మర్చిపోయా అటు అంటే అటు ఈ నాయన ఇప్పుడు 2-3 నెలలు అవుతుంది. ఇంకేడా అడుగుతున్నా ఆడు ఏం చేసిండు పోయి వదిలేసా. ఇక మీరు తెచ్చుకున్నా ₹1000 అడుగుతుంది. వెగా తీసుకోవాలి మళ్ళీ గాలికి ఊతుంది. అది ఫుల్ మిర్రర్ లేదు కదా. ఒక వెగా గట్టిగా తీసుకున్నామంటే అయినా హెల్మెట్స్ ఉండాలి ఇప్పుడు కంపల్సరీ. హెల్మెట్స్ మనకు కూడా ప్రతి బండికి ఒక 3 ఉండాలి. పప్పు పోతుంది బాయ్ చెప్పరా రే. అరే వద్దా నాన్న అవన్నీ చెప్పకుండా పోనా. నిన్ననే సతాయించున్నాడు. వాడిని కంపల్సరీ బయట వేసుకుని తిరగాలి కదా సార్. నానేడు పోయినా అని బయట తీసుకోవాలి. నేనేం చేయలే నువ్వే. ఏమొచ్చింది అది ఏందట చెప్పాలా? నాకు చెప్పలే వద్దు. ఓహో ఏ వాళ్ళ నా చెప్పులు అయిపోయినా లాస్ట్ ఒక జత తీసుకున్నాం. వాటర్ ప్రూఫ్ షెడ్ కాడికి దానికి అన్నిలకు ఉండాలి. ₹100 డైలీ. ఒక బాయ్స్ కానీ ఉన్నాయి కదా బాయ్స్ కూడా. సరిపోతా నై సైజ్ नहीं बड़ा हो रहा भैया. 6 नंबर का दे दो. 6 नंबर का नहीं है. अरे ये बाधा మనం అని చూడనా మాకు దొరుకుతలేదు సైజు. गले मारे बड़ा हो रहा और छोटा नहीं है उतना छोटा. अरे हाँ राइट बाय जा रहा था మరి ఆయనకి ఏం చెప్పక బాయ్ చెప్పినా గుడ్ బై పోయిరా ఇక. మెంతం కూరని అయితే ఇంతే పెరుగుతుందట. ఇంకొంత పెద్ద పెరుగుతుంది మరి పెరుగుతుంది. కానీ
ఇక కింద పడి వాటర్ పోసినప్పల్లా ఖరాబ్ అయిపోతుంది. ఏర్లతోనే తీస్తున్నావు అట్లా కోసేయి అంటే మళ్ళీ లేస్తుందా అది లేవదా ఇదికే లాస్టా ఇది ఒకటే పంట అయితే మొత్తం తీసే కానీ ఇట్లా తెంపినా అనుకో ఉసుకు మనకు తగ్గుతుంది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే అంటున్నా ఏం మాత్రం మిస్టేక్ మనం మొత్తం బీకేసాయి ఇక మొత్తం బీకేసి మనం ఇలా పుదీనా పెడదాం. చామంతి వద్దు చామంతి వెన్న పెడదాం. ఇది ఫ్లాప్ అవుతుంది ఎట్లా లేవాలి గిట్లా లేవాలి గుత్తి గుత్తి ఇదేమో ఆడంత మొత్తం చోటు పోస్తే అయిపోతున్నాయి కానీ నిలవేయాలి కొద్దిగా మంచిగా వస్తుంది. ఈరోజు మెంతకూర తక్కువ నుడతావు మరి ఓకే డన్ అంటే తెంపంగానే నువ్వు అనుకో మంచిగా ఉంటుంది టేస్ట్ అట్లా. ఇంట్లో ఒక కట్టు ఉన్నది మెంతకూరనా మెంతకూర అయితే ఫైనల్ అయితే మనకి తెలియంది. అది కూడా ఎంతైనా కొద్దిగా అయినా సరే దాని టేస్ట్ అలాగే ఉంటుంది అప్పుడప్పుడు తెంపి వండుకుంటే. సో ఈ తొట్టి కాలం కాబట్టి తొట్టిలో మళ్ళీ పుదీనా అయితే నాటుతుంది విత్తనాలు. పుదీనా ఒక్కటి నాటినాం అనుకోవద్దు అది మొత్తం పరుచుకుంటుంది. అప్పుడు చిన్న డబ్బున మనకు ఎంత చిన్న తెంపినా కొద్ది వస్తుండే మన బాగా రైస్ ఉన్నప్పుడల్లా కూరలకైనా కానీ ఉపయోగపడుతుంది. అరే రే రే అటు జారమంటే దాన్ని గుంజుకోతుంది ఏకంగా. ఏమైందిరా అవుషే షెడ్ కాడ పోదామా షెడ్ కాడ ఫస్ట్ వస్తాడు నెంబర్ 1 ఇప్పుడు నానే దొరుకుతుంది ఓన్లీ వీనే వేసుకోవాలి. అయితే మంచిగా నిన్న వాళ్ళు శిరీష తెంపింది ఇది అదే మిర్చి 6 వెళ్ళినాయి దానికి నిన్న తీసుకొచ్చేటండి. ఏంది వద్దు ఎండిపోయింది మొత్తం పోయింది దానికి మంది ఎక్కువైంది మొత్తం పోయింది. అది నేనే చేసిన మంది ఎక్కువ వేసిన బాగానే ఉంది లోపల వరకు అది. సో దాని ప్లేస్లో ఇప్పుడు మనం ఇది రిప్లేస్ చేద్దాం చామంతి చెట్టు తవ్వి హైట్గా ప్లేస్ చేయి ఇవతల వరకు తవ్వు అవతలు కాకుండా ఇవతల కన్నా ఇచ్చాడే గోడ కాకుండా ఇచ్చాడు తవ్వు ఇవతలకే ఇంకా ఇవతలకే అటు నీళ్ళు వస్తే అంతా ఖరాబ్ అవుతాయి అనమాట. అరే మట్టి గట్టి ఏదవుతున్నాయి అందుకని తొందరగా ఎన్నుకుంటలేవు ఇలా చెట్లు ఏం కాదు నీళ్ళు పోసినా కొద్ది ఏం కాదు అయితేనే ఉంటుంది. పోయి నువ్వు పెట్టినైతే పెట్టు నేను అడగటం బతికించే బాధ్యత నాది. అది షెడ్ కాడ తెచ్చిపోయింది అయితే ఇప్పుడు జ్యోతిలో ఆనవాళ్ళ ఇది సరే ఇది 2 గంటలు పంపించినది మొలకలు గిల్కలు ఉన్నాయి 3-4 ఉన్నాయి. మరి ఆడొకటి పెట్టి ఇంకో దగ్గర ఒకటి పెట్టు 2 ఒకటి దగ్గర పెట్టకు పోతే అన్ని పోతాయి. బతికితే ఒకటన్నా బతుకుతుంది ఏమన్నా ఒక దగ్గర పెట్టు సార్. ఆడ మిరపకాయ చెట్టు తీసేసి ఆడొక చామంతి పెట్టినాము. మిగిలిన మొలక అయితే ఈ 2 గులాబీ చెట్ల మధ్యలో అయితే పెట్టినాము. చూద్దాం ఎప్పుడు లేస్తుంది మెల్లగా. ఈ చెట్టు తీసేద్దాం అనుకున్నాం కానీ దేవుడు దేవుడు చూసి నిజంగానే 1 పోయి 2 పోయి 3 పోయి 4 పోయి 5 6 ప్రజెంట్ అయితే ఒక 6 కాయలు ఉన్నాయి. ఇంకో పైన అయితే పూత వస్తుంది చూద్దాం. ఇది మొత్తం కాసేంత వరకు ఈ చెట్టును బతికియాలి లేదంటే వేస్ట్ అవుతుంది. ఈ చెట్టుకు ఒకసారి ఇదివరకు కూడా మస్తు కాసింది కానీ మళ్ళీ మధ్యలోనే చెట్టును కొట్టేసి ఎవరో అట్లా మిస్కెట్ అయింది. ఈసారి కంపల్సరీ ఈ కాయ తినాలి. తినేంత వరకు అయితే దీన్ని పెంచుదాం. ఇది పెంచినాకనే చెట్టును తీసేయాలి మళ్ళీ. ఏ రారా క్రియాంజ్ పోదంతా రే దా 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 రమ్మనరా ఆడు మొత్తం డస్ట్లో ఆడుతున్నాడు. అయిపోయిందా చల్ ఏది ఇది పాములు రాకుంటుంటుంది చెట్టు చెప్పులే పాము చెప్పు వస్తుందా మనకి ఏ నుంచి వస్తుందా తీసే మరి తీసే పీకే పీకే ఎంతసేపు గిర వాటి పిక్కి వస్తుంది ఏది పీక్కి వస్తలేదా గట్టే వీకొద్ది కదా ఎంత దూరం గట్టే వీకు వదిలేసే నీకు రాత్రి నీకు బలం లేదని తెలిసిపోయింది ఇప్పుడే. పక్కన అయితే మళ్ళా షెడ్ కాడ అయితే రెడీ చేసేసిండు. అరే అవును కానీ బకెట్ అడిగింది ఆడ బకెట్ లేవు కదా తాగుతున్నాయి మంచిగా ఇప్పుడు ఇది ఒకటే బకెటా సరే ఇప్పుడు తాగిపించినాక వెళ్ళిపోదాం. వస్తావా షెడ్ కాడికి ఉన్నది మన ఇద్దరం మళ్ళా కొంచెంసేపు అయితే మళ్ళీ ఏడుస్తాడు నేను వస్తా అని ఏడుస్తాడు ఆడు. నాకు చెప్పులేవే రాత్రి మంచిగా 8 o'clock వచ్చి అన్నం పెట్టినానా ఈ గంజి తాగుతలేదు కానీ ఇగో ఈ గిన్నెలా అన్నం పెడితే ఎట్లా ఉంది అంటే రొప్ప తిన్నది. ఇప్పుడు ఇది కూడా మొత్తం పెట్టుకొద్ది పెట్టు మళ్ళీ మధ్యాహ్నం తక్కువ ఉంటుంది కానీ మధ్యాహ్నం నువ్వు కొద్దినే పెడుతున్నావు దానికి సరిపోతలేదు. సాయంత్రం వచ్చినాకనే తింటుంది మళ్ళీ అడే పెడతావా ఇప్పుడు నేను ఇప్పుతున్నా మరి దాముని ఇగో అరే లెటర్ ఇంకేనా పోతావరా ఇదా మంచిగా పొద్దుగాల తీసేసిన అన్నీ ఆగు అరే పో తినిపో తిను. ఇది గిన్నెలు వేసిన తింటుంది మామూలు టబ్బులు ఉంటుంది తింటలేదు. మళ్ళీ ఏమైంది ఇంకేం పెడుతున్నావు అని చూస్తుంది అది. ఆశ
మేకలకైనా దేనికైనా ఆశ మస్తు ఉంటుంది, ఏం పెడతారో అని. ఇప్పుడు ఇవి చూడు, ఆ పసిగడ తీసుకొచ్చినాం కదా, అవి పెట్టాకనే ఉరికొస్తే ఒక్కొక్కటి నిమ్మలంగా అయితే అవన్నీ ప్రజెంట్ అయితే ఒక ఆడొకటి అనేది ఇవన్నీ సూపర్తో నిలలేవు. మళ్ళా నూరునా దాన్ని రోజు నూరుతారా నాన్న? ఏమో నువ్వు కొన్ని నూరుతున్నావు, వాళ్ళ నూరుతారా అట్లా? అది అరిగిపోదా? అసలే బుత్తం అంత ఉంది ఆ గొడ్డలి, దాన్ని రోజు నూరు సగం అరగొడుతున్నావు దాన్ని. ఆ గొడ్డలు లేపించినప్పుడు ఇప్పటికీ 4 కామలు మార్చినావు దానికి. రోజుకొక కామ, పక్కన ఉండే మొత్తం అవే. రోజుకొక కామ కొట్టుకొస్తాడు, ఏది మంచిగా అంటే చేసుకుంటాడు, అట్లా చేస్తాడు. ఇక మొత్తం ఏమంటే పలిగిపోయింది, ఇరిగిపోయింది, మంచిగా లేదు, సన్నగా ఉంది, దొడ్డుగా ఉంది, బరువు అవుతుంది అని చెప్తాడు. టైంపాస్. అయితే రోజుకు కట్టకట్టుకురా మంచిగా, కట్టరానే మోపవుతాయి. ఈ షెడ్ కట్టినీకు మంచిగా అవుతాయి. ఇవన్నీ లూజ్ అయినాయి నాన్న. ఇదన్నీ ఏం చేయాలంటే ఒక చీర దింపి కడితే ఏమవుతా నాన్న? ఎందుకే బడపల్లికి కనబడుతుందా? కానీ ఇప్పుడే మంచిగా కనబడుతుంది, ఏం లేకుండా. ఇగో ఎవరు రాగానే దొడ్డి బాగుందని చెప్పేసి దీనికే అంటారు అట్రాక్షన్. కానీ ఈ హైట్ కూడా సేమ్ హైట్ కడితే మస్తు ఉంటుంది నాన్న, జబర్దస్త్. ఇగో పైన కవర్ పోయింది, ఇది కవర్ కట్టాలి, కవర్ కట్టాలి. ఇటు ఒక జెండా కట్టాలి. అన్నకు సాయంత్రం వచ్చేటప్పుడు జెండా దేమని చెప్పాలి, ఒకటి హనుమాన్ జెండా. ఇంటికాడ ఒకటి ఇటు ఒకటి కట్టాలి. ఒక మంచి కట్ట కొట్టుకురా పొడుగుది, జెండాకి సెట్ చేద్దాం. ఇక్కడ ఉన్నాయా? ఇగో మిది దాన్ని కట్టాలి, ఎందుకంటే జెండా కంపల్సరీ ఉండాలి. బయకాడ కట్టినా కానీ ఇవ్వలేదు ఇంతవరకు. సో టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇక తినాలి టైంకి వచ్చేసి. ఈ టైంలో మళ్ళీ మనం తిన్నామంటే మళ్ళీ పప్పకు వచ్చేసి పప్పకు బాక్స్ తీసుకోవాలి. వెయిట్ చేస్తా ఉంటాడు 2 o'clock లోపు. ఏందేమన్నాడు మామనా? అరే బావ పోయిండు, మామ పోయిండు, ఇంకా ఇంకేమంటావురా? కొత్త పదాలు వేసుకుంటుంది కిరాన్సమ్మలు. రాయలు బంగారు పండులు పాటనే మర్చిపోయినాడు కదా. నీ పాట మొత్తం గాన్. చోటా భీమ్ మస్తు టైం నిజంగా. చలో తిందామా, తిన్న తర్వాత మిగతా పని చేద్దాం ఇక.